కానానులో తండ్రి దగ్గర ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాడు. మనం చూసినప్పుడు యేషేబు అన్నలు చేస్తున్న తప్పిదములు చూసి తన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర జరిగే తప్పిదములన్నీ కూడా తండ్రికి చెప్పి అక్కడ భయభక్తులతో ఉన్నాడు. ఇవన్నీ నచ్చక అన్నలు అతన్ని కొట్టి గుంటలో పడేసి ఐగుప్తిలో బానిసగా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక బానిసగా ఉన్నటువంటి కుటుంబంలో కూడా ఎలా ఉన్నాడంటే నమ్మకస్తుడుగా ఉన్నాడు. చెరసాలలో వేసినా కానీ నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఈ నమ్మకత్వము భయభక్తులు దేవుడి మీదే నిలిపినట్లుగా రాయబడు. యేషేబు ఫలించుడు కొమ్మగా వ్యాపించడానికి గల కారణం ఏంటంటే ఎక్కడ ఉన్న దేవుని భయభక్తులతో దేవుడిలో అంటుకట్టబడిన జీవితం ఏంటంటే దేవుని యందు భయభక్తులతో యేషేబు ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఆ యొక్క కొమ్మ వ్యాపించి దేశమంతా వ్యాపించినట్లుగా యేషేబుని ఫలించు కొమ్మగా మరి రాయబడినట్లుగా ఉన్నది ఇక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధానంలో ఇదిగో నీవు వ్యాపించబడాలంటే ఎక్కడ నీవు ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్నా, కొంచెముగా ఉన్నా, విస్తారముగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, బలముగా ఉన్నా, లోకములో అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఒకవేళ నీకు అనుకూలముగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తులో నాటబడినట్లుగా ఆత్మీయతలను చక్కగా జాగ్రత్తగా అనుసరించి నడుచుకోగలిగితే నీవు ఇప్పటి వరకు కొంచెముగా ఉండొచ్చు. ప్రభు అంటున్నాడు, నిన్ను నలు దిశలా వ్యాపింప చేస్తానంటాడు. నలు దిశలా వ్యాపింప చేయగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు.